ఓటమి. సాధారణంగా మనమందరం గెలవడానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాం. కాని ఓడిపోకుండా ఉండడానికి ఏం చేస్తున్నాం అని మాత్రం పెద్దగా పట్టించుకోం. అదే మనం చేస్తున్న అతిపెద్ద తప్పు. మనం గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత గొప్ప అలవాట్లు పాటిస్తున్నా, అట్ ద సేమ్ టైం మరోవైపు మనకు చెడు చేసే, మన ఎదుగుదలను అడ్డుకునే పనులను చెయ్యడం వల్ల చివరకు మనకు ఓటమే మిగులుతుంది. ఇది ఎలాగంటే, ఒక పక్క విపరీతంగా సిగరెట్లు కాలుస్తూ, మందు తాగుతూ, మరోపక్క నేను రోజూ వ్యాయామం చేస్తాను, మంచి ఆహారం తీసుకుంటాను, మరి నా ఆరోగ్యం ఎందుకు పాడవుతోంది అని అనుకోవడం లాంటిదే. మనం బాగుండాలంటే, జీవితంలో విజయం సాధించాలంటే, గెలవడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తామో, ఓడిపోకుండా ఉండడానికి కొన్ని పనులను చెయ్యకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. అయితే ఇప్పుడు మనం అలా ఒక మనిషి ఓటమికి కారణమయ్యే 5 తప్పుల గురించి తెలుసుకుందాం. వాటిలో నంబర్ 1, కంఫర్ట్ జోన్లో బ్రతకడం. మనిషిని నాశనం చేసేది కష్టం కాదు, అతి సౌకర్యం. ఎందుకంటే మనం ఎక్కడైతే కంఫర్టబుల్ అనుకొని ఉంటామో అక్కడే మన ఎదుగుదల చచ్చిపోతుంది. ఉదయాన్నే నిద్రలేవాలి అనుకుంటాం, కాని అలారం రోగగానే ఇంకో 10 నిమిషాలు అని దానిని ఆఫ్ చేసి పడుకుంటాం. ఎక్సర్సైజ్ చేయాలి అనిపిస్తుంది, కాని రేపటి నుంచి మొదలు పెడదామని వాయిదా వేస్తాం. కొత్త స్కిల్ నేర్చుకోవాలి అనుకుంటాం, కానీ ఫోన్ స్క్రోల్ చేస్తూ టైం పాస్ చేస్తాం. ఇలా రోజురోజుకి మనం కంఫర్ట్కి అడిక్ట్ అయిపోతున్నాం. ఈ కంఫర్ట్ అనేది మొదట్లో చాలా స్వీట్గా ఉంటుంది, కానీ చివరకు అదే మన ఫ్యూచర్ని స్లో పాయిజన్లా నాశనం చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక సింహాన్ని చిన్నప్పటి నుంచి గొలుసులతో కట్టేస్తే పెద్దదైన తరువాత కూడా అది బయటకు రావడానికి ప్రయత్నించదు. ఎందుకంటే దాని మైండ్లో ఆ గొలుసులని నేను తెంపుకోలేను అని బలంగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. నా వల్ల కాదు, నా వల్ల ఇంతే అవుతుంది, ఇంతకు మించి నేను ఏమీ చెయ్యలేను అని మనకు మనమే లిమిట్స్ క్రియేట్ చేసుకుని బ్రతుకుతున్నాం. కాని ఇవేమీ అసలు నిజాలు కావు. పదే పదే మనతో మనం చెప్పుకుంటున్న ఆలోచనలో మాత్రమే ఇవి. ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, నీకు ఇబ్బందిగా అనిపించిన చోటే గొప్ప జీవితం నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. జిమ్లో మజిల్స్ ఎలా గ్రో అవుతాయి? వాటిపై పడుతున్న స్ట్రెస్ వల్ల. జీవితంలో కూడా అంతే. కొంచెం స్ట్రగుల్, కొంచెం డిసిప్లైన్, కొంచెం డిస్కంఫర్ట్, ఇవే మనిషిని శక్తివంతుడిగా మారుస్తాయి. కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక్క పనైనా మనకు అన్కంఫర్టబుల్గా అనిపించేదాన్ని చెయ్యాలి. అదే మనల్ని మెల్లగా మార్చడం మొదలు పెడుతుంది. ఇక నంబర్ 2, వెంటనే రిజల్ట్స్ రావాలి అని ఆశపడడం. ఈ జనరేషన్లో చాలా మంది ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం ఇదే. 2 రోజులు వర్కౌట్ చేసి బాడీ మారిపోవాలి అనుకుంటాం. 1 నెల రోజులు చదివి లైఫ్లో సెటిల్ అయిపోవాలి అనుకుంటాం. యూట్యూబ్లో 2 వీడియోలు అప్లోడ్ చేసి మిలియన్స్లో వ్యూస్ రావాలి అనుకుంటారు. రిజల్ట్స్ ఆలస్యమైతే మోటివేషన్ పోతుంది. అక్కడే వాళ్ళు ఆగిపోతున్నారు. కానీ నిజం ఏమిటంటే, ప్రకృతిలో ఏ గొప్ప విషయం కూడా వెంటనే జరగదు. ఒక చెట్టు పెరగడానికి సంవత్సరాలు పడుతుంది, ఒక వజ్రం తయారవ్వడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. కాని మన జీవితం మాత్రం 10 రోజుల్లో మారిపోవాలని అనుకుంటాం. ఎంత అత్యాశో కదూ? మిత్రమా, సక్సెస్ అనేది ఏదో మ్యాజిక్ కాదు, వెంటనే జరిగిపోవడానికి. అది ఒక వ్యవసాయం లాంటిది. ముందు విత్తనం వేయాలి, తరువాత దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, రోజూ నీళ్లు పోస్తూ ఉండాలి. వీటన్నిటికీ మించి సహనంతో ఎదురు చూడాలి. అప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. కానీ చాలామంది పని మీద కంటే ఫలితం మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. అక్కడే ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. కానీ మనమందరం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, స్లో ప్రోగ్రెస్ కూడా ప్రోగ్రెస్సే. రోజుకు మనం 1% బెటర్ అయితే చాలు, సంవత్సరానికల్లా మనం పూర్తిగా మారిపోతాం. కానీ చాలామంది కన్సిస్టెన్సీ వల్ల వచ్చే ఆ మ్యాజిక్ ని చూడకముందే ఆగిపోతున్నారు. ఇక నంబర్ 3, డిసిప్లిన్ లేకుండా మోటివేషన్ మీద ఆధారపడడం. నాకు మోటివేషన్ వచ్చినప్పుడు పనిచేస్తాను అనే ఈ మాట మన జీవితాన్ని నాశనం చేసే అతి ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే మోటివేషన్ అనేది పర్మనెంట్ కాదు. కొన్ని రోజులు హైగా ఉంటుంది, కొన్ని రోజులు అసలు ఉండనే ఉండదు. మరి అప్పుడెలా? అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడూ మోటివేషన్ని కాదు, డిసిప్లిన్ని నమ్ముతారు. వాళ్ళకి మూడ్ లేకపోయినా తప్పక పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. మన భవిష్యత్తుని మార్చేది ఫీలింగ్స్ కాదు, హ్యాబిట్స్
అని. అలాగే మన జీవితాన్ని రూపుదిద్దేవి ఏవో పెద్ద పెద్ద అలవాట్లు కూడా కాదు, మనం రోజూ పాటించే చిన్న చిన్న అలవాట్లే. రోజు లేటుగా పడుకోవడం, ఊరికే టైం వేస్ట్ చేయడం, ప్రతిదానికి సాకులు చెప్పడం, ఇవన్నీ చిన్నగానే కనిపిస్తాయి. కానీ వీటిని పదే పదే డైలీ చెయ్యడం వల్ల కొన్ని సంవత్సరాల తరువాత మన జీవితం సాధారణంగానే మిగిలిపోతుంది. గొప్పగా ఏమీ సాధించలేం. కాని రోజూ 30 నిమిషాలు ఏవైనా కొత్తవి నేర్చుకోవడం, వ్యాయామం చేయడం, ఏకాగ్రతతో పనిచెయ్యడం, ఇవి కూడా చిన్నవే. కాని వీటిని డైలీ పాటిస్తే కాలం గడిచే కొద్దీ ఇవి మన జీవితాన్ని గొప్పగా రూపుదిద్దుతాయి. కాబట్టి మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి, డిసిప్లిన్ అంటే టార్చర్ కాదు, మన భవిష్యత్తు కోసం ప్రస్తుతంలో చేస్తున్న చిన్న సాక్రిఫైస్ అంతే. ఇక నంబర్ 4, నెగిటివ్ పీపుల్ మధ్య ఎక్కువగా ఉండడం. మన చుట్టూ ఉండే మనుషులు మన జీవితంపై చాలా ప్రభావం చూపిస్తారు. మనం ఎల్లప్పుడూ నెగిటివ్ పీపుల్ మధ్యనే ఉంటే నెమ్మదిగా మనం కూడా అలాగే మారిపోతాం. అది నీ వల్ల కాదు. ఈ దేశంలో ఏమీ జరగదు. సక్సెస్ అంత తేలిక కాదు. రిస్క్ తీసుకుంటే నాశనమైపోతావు. ఇలా మాట్లాడేవాళ్లు చాలా వరకు తమ భయాలనే మన మీద రుద్దుతూ ఉంటారు. ఇంకా దారుణమైన విషయమేంటంటే మన కలలను నాశనం చేసేది ఎవరో బయటి శత్రువులు కాదు, మనకి బాగా దగ్గర అనుకున్నవారే మనల్ని నిరుత్సాహపరుస్తారు. ఒక చిన్న మొక్క ఎదగాలంటే మంచి వాతావరణం కావాలి. అలాగే మనిషి కూడా పాజిటివ్ మైండ్ సెట్, లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్, సపోర్టివ్ పీపుల్ ఇవన్నీ ఉంటేనే గ్రో అవ్వగలడు. అందుకే మనతో ఎక్కువగా టైం స్పెండ్ చేసేవారు ఎవరో బాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఒక 5 ఏళ్ల తరువాత ఎలా ఉంటామో చాలా వరకు వాళ్ల మీద కూడా అది ఆధారపడి ఉంటుంది. ఇక నంబర్ 5, యాక్షన్స్ తీసుకోకుండా కేవలం ఆలోచిస్తూ ఉండిపోవడం. చాలామంది తమ జీవితంలో ఓడిపోవడానికి గల అతిపెద్ద కారణమిదే. వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి, వాటిని అందుకోవడానికి తగిన ప్లాన్స్ కూడా ఉంటాయి. కానీ వాటిని ఆచరణలో పెట్టడంలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. సరైన సమయం చూసి స్టార్ట్ చేస్తా, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు చేస్తా, ఇలా అనుకుంటూనే సంవత్సరాలు గడిచిపోతాయి. ఎందుకంటే అటువంటి పర్ఫెక్ట్ టైం అనేది అసలు ఉండనే ఉండదు. అది కేవలం మన భ్రమ మాత్రమే. నువ్వు పూర్తిగా రెడీ అయిన తరువాత మొదలు పెడతాను అనుకుంటే బహుశా జీవితంలో చాలా విషయాలు ఎప్పటికీ మొదలు అవ్వవు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ముందుగా రాదు, యాక్షన్ తీసుకున్న తరువాత వస్తుంది. జిమ్కి మొదటి రోజు వెళ్లే మనిషికి కాన్ఫిడెన్స్ ఉండదు. స్టేజ్ మీద మొదటిసారి మాట్లాడే వ్యక్తికి కూడా కాన్ఫిడెన్స్ ఉండదు. కానీ వాళ్ళు మొదలు పెడతారు. అందుకే కొంతకాలం తరువాత స్ట్రాంగ్ అవుతారు అనేది గ్రహించాలి. కానీ చాలామంది మాత్రం మనసులోనే కొన్ని వేల సార్లు సక్సెస్ ని ఇమాజిన్ చేసి చూస్తారు. కానీ నిజ జీవితంలో ఒక్క చిన్న అడుగు కూడా వేయరు. అక్కడే వాళ్ళ జీవితం స్టక్ అయిపోతుంది. మిత్రమా, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని మార్చేది నీకు ఎంత తెలుసు అన్నది కాదు, తెలిసిన దాన్ని ఎంతవరకు ఆచరణలో పెడుతున్నావు అన్నదే నీ జీవితాన్ని మారుస్తుంది, విజయాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇప్పుడే ఆలోచన మాని ఆచరణ మొదలుపెట్టు. మిత్రమా, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 విషయాలే ఒక మనిషి తన జీవితంలో విజయం సాధించకుండా అడ్డుకుంటాయి, ఓటమికి దగ్గర చేస్తాయవి. కాబట్టి వీటిలో ఏ ఒక్కటి నీలో కనిపించినా సరే ఏమాత్రం ఉపేక్షించకుండా వెంటనే దానిని దూరం పెట్టు. మళ్ళీ చెబుతున్నాను, జీవితంలో గెలవాలంటే మనకు విజయాన్ని తెచ్చిపెట్టే వాటిని తెలుసుకుని ఆచరించడం ఎంత ముఖ్యమో, మనల్ని ఓడిపోయేలా చేసేటటువంటి తప్పుల్ని, అలవాట్లని దూరం పెట్టడం కూడా అంతే ముఖ్యం.